Welcome. Please take the bucket. హాయ్ అండి, రుషితమ్మ ఫస్ట్ బర్త్డే షూట్ ఎలా జరిగిందో ఇప్పుడు చూసేద్దాము. యాక్చువల్గా దీనికి ఎక్కువగా ప్రాపర్టీస్ పెట్టేసి ఆర్భాటంగా ఏం చేయలేదు. సింపుల్గా హ్యాపీగా తను ఎంజాయ్ చేసే విధంగా జరిగిందనమాట ఫోటోషూట్. కాకపోతే వాతావరణం మాకు కొంచెం సహకరించలేదు. ఏమైందంటే మనకు చూడండి, చిన్న వర్షం వచ్చి ఆగిపోయాక చాలా ఉక్కబోత వచ్చేస్తుంది కదా, అలాంటి క్లైమేట్ అనమాట అది. కానీ రుషితమ్మ మాత్రం చాలా బాగా కోఆపరేట్ చేసింది. నేనైతే ఫోటోషూట్ అంత సాఫీగా సాగుతుంది అనుకోలేదు, కానీ తన కోఆపరేషన్ వల్ల చాలా నీట్గా చక్కగా వచ్చాయన్నమాట ఫొటోస్. అలాంటి వాతావరణంలో ఇలాంటి చిన్నపిల్లలు అలాంటి డ్రెస్సుల్లో ఉండడం చాలా కష్టం అండి. అసలు పెద్దవాళ్ళం అయ్యి ఉండి మాకే బాగా సెట్టింగ్ వచ్చేసేదన్నమాట. పాప ఎలా వచ్చుకుందో కానీ నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. మేము ఒక వారం ముందే వచ్చేసామండి బర్త్డే కోసమని. కానీ అక్కడ మాకు చాలా కంగారు అయిపోయింది. మేము హోమ్ టౌన్లో ఉండం కదా, గుంటూరు నుంచి అక్కడికి వచ్చి అన్ని ఏర్పాట్లు చూసుకునేసరికి అంతా హడావిడి అయిపోయింది. తర్వాత ఏమైందంటే ఈ ఫోటోషూట్కి కూడా ఒక రోజులో ఫినిష్ చేసేయాలని చెప్పి చాలా కంగారుగా తీసేసుకున్నాం. సో ఇంకా వేరే ప్లేసెస్కి ఎక్కడికి వెళ్ళలేదు, ఓన్లీ ఒక పార్క్లోకి వెళ్ళి అక్కడే తీసుకున్నాము. స్టీల్ ప్లాంట్లో కొన్ని లొకేషన్స్ ఉంటే అక్కడే తీసుకున్నాం అనమాట. సో ఎక్కువ లొకేషన్స్ కవర్ చేయలేదు. ఈ ఫోటో మా అందరికీ ఫేవరెట్ అండి. పంచకట్టులో రుషితమ్మ చూడండి అచ్చం అబ్బాయిలాగే ఉందని అందరూ అనేవారు అనమాట. చాలా ఇష్టం మాకు ఈ ఫోటో అంటే. రుషితమ్మ చాలా రోజులు ఇలా నోట్లో వేలు పెట్టుకుంటూనే ఉండేదండి. మా అత్తయ్య గారు అయితే సన్నాయి మేళ అనేవారు, సన్నాయి పెట్టేసుకుంది నోట్లో అనేవారు అనమాట. ఈ ఫోటో చూసారా, ఇదైతే మాత్రం రుషితమ్మ నామకరణం ఫోటో అండి. తనకి పేరు పెట్టినప్పుడు తీసిన ఫోటో ఇది ఒక్కటే ఇందులో యాడ్ చేసాము. పూర్తిగా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.